నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రతి అప్డేట్ ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక వివరాలకు వెళ్తే త్వరలో ఇందిరమ్మ ఇండ్ల రెండో జాబితా అంటూ ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. ఈ రెండో జాబితాలో 30,000 మందికి ఇల్లు దక్కే అవకాశం. ఇందిరమ్మ ఇండ్ల యాప్లో నమోదైతేనే బిల్లుల చెల్లింపు. 2 విడతలకు కలిపి 12,571 కోట్లు కేటాయింపు. ముమ్మరంగా ఫైనల్ లిస్టు ఎంపిక ప్రక్రియ అయితే జరుగుతుంది. ప్రస్తుతం అయితే మండలానికి ఒక గ్రామానికి ఒక అధికారి చొప్పున మరి ఇందిరమ్మ ఇండ్ల రీసర్వే అయితే చేస్తుంది. లిస్ట్ 1లో ఉన్న వారి వివరాలన్నింటినీ పూర్తిగా సేకరిస్తున్నారు. ఎవరు ఇందిరమ్మ ఇళ్లకు అర్హులు, ఎవరు ఇందిరమ్మ ఇళ్లకు అర్హులు కాదనేటువంటి సూపర్ చెక్ అయితే జరుగుతుంది. ఇంకా 90% అయితే పూర్తయింది. ఇంకా 10% పూర్తి కావాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే మే 15 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, అన్ని మున్సిపాలిటీల్లో, జిహెచ్ఎంసీ హైదరాబాద్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ లిస్టు అంటే రెండో లిస్టు పెట్టడానికైతే అవకాశం ఉంది. మరి మొత్తానికైతే ఈ రెండోసారి లిస్టులో 30,000 మందికి ఇల్లు దక్కే అవకాశం ఉన్నట్లు ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. ఫస్ట్ లిస్టులో అయితే 72,000 మందికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు. ఇప్పుడు రెండో లిస్టులో కేవలం 30,000 మందికి మాత్రమే ఇల్లు మంజూరు చేస్తామని చెప్పి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఊపందుకోనుంది. కాంగ్రెస్ పేర్కొన్న 6 గ్యారంటీల్లో ఒకటైన ఇందిరమ్మ ఇళ్లను ఎక్కువగా నిర్మించాలని ప్రభుత్వం అయితే భావిస్తోంది. వీటిలో కొత్త ఇళ్లను నిర్మించడమే కాకుండా గత ప్రభుత్వ హయాంలో వివిధ దశల్లో నిలిచిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా పూర్తి చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర బడ్జెట్లో 12,571 కోట్లను కూడా కేటాయించింది. మరి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో శుభవార్త అయితే చెప్పనుంది. మొదటి విడతలో ఇండ్లు మంజూరు కాని వారి కోసం మరో జాబితాను తయారు చేస్తోంది. రెండో విడతలో 30,000 మందికి ఇల్లు ఇవ్వనుండగా వారి జాబితాను ఈ నెలాఖరులోగా అంటే మే చివరి వారంలోగా విడుదల చేయాలని అయితే చూస్తుంది. కాబట్టి 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రభుత్వం 12,571 కోట్లను కూడా కేటాయించింది. ఇక ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లను కేటాయించనుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఒక్కో ఇంటికి పట్టణ ప్రాంతాల్లో 1,50,000, గ్రామీణ ప్రాంతాల్లో 72,000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కేంద్రం వాటాగా రాష్ట్రానికి మరో 1,000 కోట్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 80 లక్షల దరఖాస్తులు రాగా వాటిని ఇందిరమ్మ ఇండ్ల యాప్లో సర్వేలో లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3గా విభజించారు. ప్రస్తుతం అయితే లిస్ట్ 1లో ఉన్నటువంటి అప్లై చేసుకున్న వారందరినీ వివరాలను అయితే పూర్తిగా సేకరిస్తున్నారు. ఇక లబ్ధిదారుల ఎంపికపై దృష్టి పెడుతున్నారు. మే 15వ తేదీ వరకు అనుకున్నాం, కానీ రాష్ట్ర వ్యాప్తంగా 100% పూర్తి కావాలంటే మే చివరి వారం వరకు పట్టే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం అయితే చెప్తుంది. మొత్తం 2 విడతల్లో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల మంది జాబితాతో లిస్ట్ అయితే తయారు చేశారు. దాన్ని ఈ నెలాఖరులోగా లబ్ధిదారులను ప్రకటించడానికి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇక జూన్ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో అప్పటిలోగా కనీసం బేస్మెంటు, పిల్లర్ల వరకు నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. అలాగే లబ్ధిదారుల ఖాతాలో కూడా సంబంధిత సొమ్ము జమ చేసే విధంగా సర్కార్ అయితే సిద్ధమవుతుంది. అందుకు అనుగుణంగా అధికారులు అయితే ఆ ప్రక్రియను అయితే వేగవంతం చేస్తున్నారు. మొదటి విడతలో మండలానికి ఒక పైలట్ గ్రామం చొప్పున 72,000 మంది లబ్ధిదారులను అయితే ఎంపిక చేసి ఇండ్లు అయితే మంజూరు చేశారు. మరి చాలామంది ఇంటి నిర్మాణం ప్రారంభించలేదు. ఆ ప్రారంభించిన వారితో మరి సమావేశాలు కూడా ఏర్పాటు చేసి మరి అలా ఆ ఇంటిని నిర్మించుకోవడానికి ముందుకు రాని వారి అనుమతులన్నీ రద్దు చేసి కొత్త వారికి మంజూరు చేసేలా కూడా ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుంది. ఇక ఆయా నమూనాల్లో ఇళ్లను నిర్మించుకునేందుకు వీలుగా లబ్ధిదారులకు అవగాహన కోసం అక్కడక్కడ ఓ మోడల్ గృహం కూడా నిర్మించడం జరిగింది. మరి ఈ పద్ధతుల్లో ఇంటి పనులు చేపడితే 5 లక్షలతో ఎలా పూర్తి చేయొచ్చని అధికారులు చెప్తున్నారు. మొత్తానికైతే మే చివరి వారం వరకు ఇందిరమ్మ ఇండ్ల రెండో లిస్ట్ పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అప్డేట్ అందిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.